హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత వ్లాగ్స్. సో నేనైతే ఇప్పుడు ఎక్కడికి రెడీ అవుతున్నానంటే టెంపుల్కి వెళ్దామని రెడీ అవుతున్నాను. సో కంఫర్ట్గా సింపుల్గా ఉన్న ఈ టాప్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను వేసుకోవడానికి. ఇది యాక్చువల్లీ పండగ టైంలో తీసుకున్నాను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. నాకు అక్కడ బయట అయితే చాలా బాగా నచ్చింది. అరౌండ్ 2000 పడింది నాకు ఈ టాప్. బయట చాలా బాగుంది, డిఫరెంట్ అనిపించిందని తీసుకున్నాను. కానీ వేసుకుంటే కొంచెం లైట్గా అనిపించింది, ఏం అంతలా సూట్ అవ్వలేదు అనిపించింది. బట్ కొన్నది వాడుకోవడానికే కాబట్టి వేసుకున్నాను. యాక్చువల్లీ ట్రెడిషనల్గా ఏదైనా డ్రెస్ వేసుకుందామని ప్లాన్ చేసుకున్నాను. అంటే మేము అప్పటికప్పుడు వెళ్దామని ప్లాన్ ఇది. బట్ వేసుకుందాం అనుకున్నాను కానీ ట్రెడిషనల్గా ఏదైనా. బట్ బయట అంతా ఫుల్ ఎండ్ ఉంది. సో తర్వాత చుక్కలు కనబడతాయి అని చెప్పి ఇంకా దాన్ని స్కిప్ చేసి ఇలాంటి సింపుల్ టాప్ని అయితే వేసుకున్నాను. సో ఫస్ట్ అయితే రెడీ అయిపోతున్నా. నా కామన్ హెయిర్ స్టైల్నే వేసుకున్నాను. ఎందుకంటే మనకు అంత ఎక్కువ హెయిర్ లేదు కాబట్టి మనం ఎక్కువ ప్రయోగాలు చేయలేం. సో అందుకని నా కామన్ హెయిర్ స్టైల్ని వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సన్ స్క్రీన్ రాసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఎపెక్స్ కంపెనీ వారి సన్ బ్లాక్ని అయితే యూస్ చేస్తున్నాను. నేను చాలా ఇయర్స్గా ఇది యూజ్ చేస్తున్నాను. సో మంచి రిజల్ట్ అనిపిస్తుంది నాకైతే. సో నార్మల్గా నేను డైలీ కూడా ఇదే యూస్ చేస్తాను. ఇంకేం రాసుకోకుండా లైట్గా సన్ బ్లాక్నే రాసుకుంటాను. సో ఫస్ట్ అదంతా వేసుకున్న తర్వాత లైట్గా ఫౌండేషన్ వేసుకుంటున్నాను. సో ఈ ఫౌండేషన్ వచ్చేసి నా స్కిన్ టోన్కి సూట్ అయ్యేలాగా తీసుకున్నాను. ఇది లాక్మీ ప్రోడక్ట్. నేను మ్యాక్సిమం అన్నీ లాక్మీ యూస్ చేస్తాను, ఒక సన్ బ్లాక్ తప్ప. మ్యాక్సిమం అన్నీ లాక్మీ ప్రోడక్ట్స్ అని. బట్ ఇవన్నీ తీసుకొని నియర్లీ 1 year అవుతుంది. మనం అప్పుడప్పుడు వేసాం బ్యాచ్ కదా, మేకప్ బ్యాచ్. సో అందుకని సరిపోతుంది అనమాట. సో ఈ సన్ బ్లాక్ తర్వాత ఈ లాక్మీ ఫౌండేషన్ రాసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం లైట్గా కంపాక్ట్ పౌడర్, మనకి ఆ జిడ్డు ఫీలింగ్ ఉండకూడదు కదా. సో అందుకని లైట్గా కంపాక్ట్ పౌడర్ని అయితే వేసేసుకున్నాను. ఇది కూడా లాక్మీదేని. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ అనమాట లిప్స్టిక్. నా దగ్గర 2 లిప్స్టిక్సే ఉన్నాయి. సో ఒకటైతే అసలు కామన్గా యూస్ చేయను. ఇదేంటంటే లిప్స్టిక్ వేసినట్టు ఉండదు, మన అంటే లిప్నే కొంచెం హైలైట్ చేసినట్టు కనిపిస్తుంది. నేను ఏం చేస్తానంటే ఈ లైట్గా లిప్స్టిక్ రాసినాక దాని మీద లిప్ బామ్ రాస్తాను అనమాట. అది లిప్ గ్లాస్ లాగా కనిపిస్తుంది, షైనీగా అనిపిస్తుంది. సో ఎప్పుడు అలానే చేస్తాను. సో ఇంకా సింపుల్గా మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్టిక్కర్ అయితే పెట్టేసుకొని ఇంకా సింధూరాన్ని అయితే పెట్టేసుకున్నాను. ఇది పెడితేనే కంప్లీట్ లుక్ అసలు ఫేస్లో కలుస్తుంది అనిపిస్తుంది. సో ఇంకా ఇదైతే సింపుల్గా ఎక్కువగా హెవీగా రెడీ అవ్వలేదు. సో ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను. ఇంకా బ్యాంగిల్ వేసుకొని వాచ్ని అయితే పెట్టేసుకున్నాను. వాచ్ పనిచేస్తుందని అడగొద్దు, అది పని చేయట్లేదు, జస్ట్ బిల్డప్ ఇవ్వడానికి పెట్టాను అంతేని. ఉన్న వాచెస్ని ఎప్పుడు పెద్దగా వాడను, బయటకు వెళ్తే ఎప్పుడో ఇలా స్టంట్ కొట్టడానికి పెడుతుంటాను అంతే. సో ఇంకా నేను మా వారు అందరం రెడీ అయిపోయాం. మ్యాక్సిమం నేను మా వారు ఎప్పుడూ మ్యాచింగ్ అవుతాము అనుకోకుండా కూడా, కానీ ఈసారి అస్సలు అవ్వలేదు అదేంటో. సో ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. నాకు అంత హెవీ అనిపించలేదు, కంఫర్ట్గా అనిపించింది. మా వారు ఆ డ్రెస్కి ఇయర్ రింగ్స్ బాగుంటాయంటే పెట్టుకోమన్నారు. సో పెట్టుకోమన్నారు కదా అని పెట్టేసుకున్నాను. సో ఇంకా మేమంతా కలిసి అయితే స్టార్ట్ అయిపోయాం. ఏదో కార్లో వీడియో ముందని బిల్డప్ ఇచ్చి నవ్వుతున్నాను కానీ లోపల మాత్రం ఏదోలా ఉంది. కార్ జర్నీ అంటేనే నాకు ఫుల్ విసుగు వస్తుంది అసలు. మేము ఇప్పుడు వెళ్తున్న టెంపుల్ పేరు ఏంటంటే ఇందూర తిరుమల. ఇది నర్సింగపల్లి అనే ఏరియాలో ఉంది. నిజామాబాద్ లోకల్ నుంచి ఒక 14 kilometers ఉంటుంది. 1/2 hour జర్నీ అనమాట కరెక్ట్గా. సో ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది మెయిన్ విశేషం ఏంటంటే ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఉంటారు కదా, సో అతను కన్స్ట్రక్ట్ చేయించారంట దీన్ని. సో మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. అతను ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి చాలా పూజలు కూడా చేయించారంట. సో బయట అవన్నీ ఫొటోస్లో పెట్టారు, దిల్ రాజు గారు చేసిన పూజలు అవన్నీ కూడా. సో ఇంకా ఫస్ట్ అయితే టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడికి ఎప్పటి నుంచో రావాలని అనుకుంటున్నాము. ఇప్పుడు మా వారికి సెలవు దొరకడం అలా వచ్చామన్నమాట. ఈ గుడి అయితే మాత్రం చాలా పెద్ద ఏరియాలో కట్టారు, నిజంగా చాలా పెద్ద ప్లేస్ ఇదంతాను. సో ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం. బయట అయితే ఇలా ఉంది గుడి లుక్ అదంతాను. సో ఇంకా లోపలికి మాత్రం ఎంటర్ అవ్వగానే చల్లగా అనిపించింది, అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకు అసలు కార్ జర్నీ చేయడం అస్సలు ఇష్టం ఉండదు అనమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా విసుగు వస్తుంది. అంటే అదొక హెడేక్లా వచ్చి అదొక ఫీల్ అయిపోతుంటాను ఏదో. బట్ ఆ కార్ జర్నీ చేసినంతసేపు తలనొప్పిగా ఉండేది. బట్ ఇలా టెంపుల్లోకి అడుగు పెట్టగానే మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది అసలు. ఆ రోజు ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే ఎండ వచ్చిన ప్లేస్లో కాకుండా నీడలోకి వెళ్తే మాత్రం నిజంగా ఏసీలా ఉందన్నమాట. అంటే ఆ గుడంతా కూడా రాతి కట్టడం.
సో దానివల్ల ఏమో కానీ చాలా అంటే చాలా కూల్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. సో మేము వెళ్ళింది అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కదా, ఆ మధ్యలో గర్భగుడి చుట్టూ కూడా విష్ణుమూర్తి, అమ్మవారివి అండ్ వినాయక అలాంటివి చిన్న చిన్న విగ్రహాలు ఉంటూ దానికి చిన్న చిన్న గోపురాల్లా కట్టారనమాట. గుడి అయితే చాలా 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 పెద్దగా ఉంది. అండ్ గుడిలో కూడా చాలా నీట్గా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అన్నీ బాగున్నాయన్నమాట. డ్రింకింగ్ వాటర్ నుంచి కానివ్వచ్చు అన్నీ కూడా మంచిగా ప్రజలకు అందరికీ ఏమీ ఇబ్బంది లేకుండా ఉండడానికి, ఎంతమంది వచ్చినా అరేంజ్ చేసుకోవడానికి అంతా మంచిగా ఉంది. ఇంకా బయట అంతా గుడిని అయితే చక్కగా చూసేసాం. అండ్ మెయిన్ ఏంటంటే గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత నుంచి మనం తిరుపతి వెళ్ళి అక్కడ దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు మనకి ఎలాంటి స్మెల్ వస్తుంది కదా, మంచి స్మెల్ అది సేమ్ అలానే అనిపించింది నాకు ఇక్కడైతే. ఆ తిరుమల దేవస్థానంలో ఎలాంటి స్మెల్ అదంతా కూడాను, ఆ వైబ్స్ అంతా కూడా సేమ్ ఇక్కడ లోపలికి వెళ్ళగానే అలానే అనిపించింది. నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. అసలు నాకు వచ్చిన హెడ్ఏక్ అంతా పోయింది. సో ఇంకా మెయిన్ గుడి చుట్టూ ఉన్న చిన్న చిన్న విగ్రహాలను కూడా అన్నీ చూసామన్నమాట. అండ్ గుడి మెయింటెనెన్స్ అదంతా కూడా చాలా నీట్గా ఉంది అసలు. అండ్ ఆ గుడిలో ఏవో పూజలు కూడా చేస్తున్నారు ఒక ఫ్యామిలీ అయితే. నిజామాబాద్లో తెలియని వాళ్ళు ఉంటే పక్కాగా ఈ టెంపుల్కి వచ్చి అయితే దర్శించుకోండి అని చెప్తాను. నిజంగా చాలా చాలా బాగుంది ఈ గుడి అయితే. సో ఇంకా మా బాబు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు, ప్లేస్ బాగుంది కదా, వాడికి ప్లేస్ ఎక్కువ ఉంటే మాత్రం చక్కగా తిరుగుకొని ఆడుకుంటాడు. సో మెయిన్ గర్భగుడిలోకి అయితే ఫోన్ అయితే అలౌ లేదు. నేను ఫోటో తీద్దామని అనుకున్నాను కానీ అలౌ లేదమ్మా అని చెప్పారు. సో ఇంకా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను కూడా ఇంకా ఫోన్ అయితే పక్కన పెట్టేశాను. కానీ నిజంగా ఆ స్వామివారిని చూస్తే మాత్రం ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే నిజంగా స్వామివారిని చూస్తున్నట్టే అనిపించింది. విగ్రహం అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్ వాళ్ళే రైస్, ఆయిల్స్, గీ అండ్ బెల్లం అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అమ్ముతుంటారంట. అంటే ఒరిజినల్గా చేసినవి అని చెప్పి అమ్ముతున్నారు. సో అవి కొంచెం నమ్మాలనిపించి కొందాం అనుకున్నాను. బట్ ఆ రోజు అవన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. సో అందువల్ల కొనలేదు. కొంచెం ప్యూర్గా ఉంటాయి కదా అలాగా పండించి అన్నీ చేస్తే. సో ఇంకా దర్శనాన్ని అయితే కంప్లీట్ చేసుకొని ఆ గుడి పక్కనే ఇలా ఉంది ఒక ప్లేస్, అక్కడికి వెళ్ళి చూసామన్నమాట. ఇందులో గానుగు అంటారు కదా అది ఉంది. అంటే ఇప్పుడైతే మెషిన్స్ అవి వచ్చేసాయి కానీ ఆయిల్స్ అనేవి అప్పటి కాలంలో దీంట్లోనే తీస్తారనమాట. సో వీళ్ళు కూడా దీంట్లోనే తీస్తూ ఇక్కడ మనకు అమ్ముతుంటారంట. సో ఇది చూసినాక మరీ కొనాలనిపించింది కానీ మరేం చేస్తాం, ఆ రోజు అయితే ఆ షాప్ అయితే ఓపెన్ లేదు. సో ఇంకా గాను అంటే ఇప్పుడు సన్ఫ్లవర్ అయితే సన్ఫ్లవర్, లేకపోతే నార్మల్ గ్రౌండ్ నట్స్ అయితే గ్రౌండ్ నట్స్, దాని నుంచి ఆయిల్ తీసినాక మిగిలిపోతుంది కదా, దీన్ని ఏమో ఇంకా ఆవులకి పెడుతుంటారనమాట. సో మాకు అక్కడ ప్రసాదం కూడా ఇచ్చారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా వాళ్ళే ప్రసాదం అవి ఇస్తారు, ఏం కొనుక్కోక్కర్లేదు, వాళ్ళు ఫ్రీగా ప్రతిరోజు పెడతారంట. సో ఇలా అయితే దర్శనాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము. నాకైతే గుడి నుంచి అసలు కదలాలనిపించలేదు. సో కాసేపు అలా కూర్చొని ఇంటికి వెళ్ళిపోయాం. అంతే అండి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.